అది సుందర్పూర్ అనే గ్రామంలో లతా రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారిద్దరూ రోజు కూలి పనికి వెళ్ళేవారు. వారు ఎంతో కష్టపడుతూ వారి జీవనాన్ని కొనసాగించేవారు. కష్టపడితే గాని పూట గడవని పరిస్థితి వారిది. అయితే కొన్ని రోజులకు లత గర్భవతి అయ్యింది. లత గర్భవతి అయినప్పటికీ కూడా తన భర్తతో వెళ్ళి కష్టపడుతూ ఉండేది. లతకు కడుపులో నొప్పి వచ్చినప్పటికీ కూడా అలాగే తన భర్తతో పనిచేస్తూ ఉన్నది. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, లత, ఈ సమయంలో నువ్వు పని చేయడం అంత మంచిది కాదు. నువ్వు విశ్రాంతి తీసుకోకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రమాదం జరగవచ్చు. అప్పుడు లత ఇలా అన్నది, మనిద్దరం కష్టపడితే కానీ పూట గడవని పరిస్థితి మనది. అప్పుడు మీరొక్కరే కష్టపడితే ఎలా అండి? నాకు చేతనైన సహాయం నేను చేస్తానండి. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, అంతేకాని ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో పని చేయడం అంత మంచిది కాదు. లత, నా మాట విని విశ్రాంతి తీసుకో, నేనున్నాను కదా. లత రామయ్య చెప్పిన మాట విని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి లత పనికి రాకపోవడంతో రామయ్య ఒకడే వెళ్ళి తను పని చేసుకుంటూ ఉన్నాడు. ఇలా రామయ్య పని చేసుకుంటూ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇది ఇలా ఉండగా లతా రామయ్యలకి బాబు పుట్టాడు. బాబుకి మిట్టు అని పేరు పెట్టారు. మిట్టు పుట్టాక లత ఇంట్లో ఉండడంతో రామయ్యకు మరింత కష్టమైపోయింది. ఇది ఇలా ఉండగా మిట్టు 5 సంవత్సరాల వాడయ్యాడు. మిట్టు పెద్దవాడవ్వడంతో మిట్టుని ఇంటి దగ్గరే ఉంచి లత రామయ్యతో పనికి వెళ్తూ ఉండేది. లత రామయ్య మిట్టును చూసుకుంటూ సంతోషంగా కాలాన్ని వెళ్ళబుచ్చారు. ఎప్పటిలాగే లతా రామయ్య పనికి వెళ్ళారు. వారు పని పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉండగా లతకు పాము కాటు వేసింది. దాంతో లత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇది చూసి రామయ్య ఎంతగానో ఏడ్చాడు. ఈ విషయం తెలిసిన మిట్టు కూడా చాలా ఏడ్చాడు. ఇది ఇలా ఉండగా రామయ్య మిట్టు గురించి ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు, నా కొడుకు తల్లి లేని వాడయ్యాడు. నా కొడుక్కి ఎలా అయినా తల్లి కావాలి. అలా అనుకొని రామయ్య మరొక పెళ్లి చేసుకున్నాడు. రామయ్య పెళ్లి చేసుకున్న ఆమె పేరు సునీత. ఇది ఇలా ఉండగా రామయ్య ఎప్పటిలాగే పనికి వెళ్తూ ఉన్నాడు. రామయ్య పని చేసుకుంటూ ఉండగా అసలు సునీతకు మిట్టు అంటే ఇష్టం ఉండకపోయేది. ఎప్పుడూ మిట్టును కసురుకుంటూ తిడుతూ ఉండేది సునీత. ఇది చాలక సునీత మిట్టును ఎంతగానో బాధ పెడుతూ ఇంట్లో ఉన్న పనంతా చేపిస్తూ ఉండేది. అయితే మిట్టు ఇలా అడిగాడు, అమ్మ, ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? అన్నం లేదు, ఏం లేదు, పో ముందు పని చేయిపో, ఊరికే ఆకలని వస్తావు. ఈ విషయం మీ నాన్నతో చెప్పావో మీ నాన్నను చంపేస్తా. అయ్యో వద్దమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. మా నాన్నని ఏమి చేయకు.
ఇలా కొన్ని రోజులుగా రామయ్య పనికి వెళ్ళడంతోనే మిట్టును ఎంతగానో బాధ పెడుతూ ఉండేది సునీత. మిట్టుకి సమయానికి ఆహారం పెట్టకపోవడంతో అనారోగ్యంతో మిట్టు చనిపోయాడు. అప్పుడు రామయ్య సునీతతో ఇలా అన్నాడు. అసలు ఏమైంది సునీత? నా కొడుకు ఇలా ఎలా చనిపోయాడు? నువ్వేం చేస్తున్నావు? ఏమో తెలియదండి, రాత్రి బాగానే ఉన్నాడు అంటూ సునీత రామయ్యను నమ్మించింది. ఇదేమి తెలియని రామయ్య ఎంతగానో ఏడ్చాడు. తన మొదటి భార్య అయిన లత చనిపోయి ఇప్పుడు మిట్టు కూడా చనిపోవడంతో రామయ్య ఎంతగానో దిగులు పెట్టుకొని తను కూడా చనిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇది ఇలా ఉండగా సునీత మీద పగతో మిట్టు దయ్యంలా మారాడు. మిట్టు సునీతని చంపాలనుకున్నప్పటికీ కూడా తనను చంపడానికి శక్తి లేకపోవడంతో ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. మిట్టుకి తనలాగే ఉన్న ఒక దయ్యం కనబడింది. అప్పుడు మిట్టు ఇలా అన్నాడు. ఎవరు నువ్వు? అసలు నీ పేరేంటి? నా పేరు ఇంకు. ఇంతకి నువ్వెవరు? నా పేరు మిట్టు. ఏమైంది నీకు ఇలా తిరుగుతున్నావు? అలా జరిగిన విషయమంతా మిట్టు ఇంకుతో చెప్పాడు. అయ్యో అవునా, మరేం చేద్దాం అనుకుంటున్నావు? నాకు సునీత మీద పగుంది. నన్ను చంపింది నా తండ్రి చావు కారణమైంది. తనను ఎలా అయినా చంపాలి. కానీ నాకు శక్తి లేకపోవడంతో